హైదరాబాద్ నాచారంలో పెట్రోల్ బంకు సిబ్బందిపై మద్యం మత్తులో ఉన్న యువకులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మల్లాపూర్లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో ఈ ఘటన చోటు చేసుకుంది. అన్నపూర్ణ కాలనీకి చెందిన సూర్య, కన్నా, జావేద్తో పాటు మరో యువకుడు ఖాళీ బాటిల్తో పెట్రోల్ నింపాలని బంకు సిబ్బందిని కోరారు. అయితే బంకు మూసివేశామని సిబ్బంది చెప్పడంతో మద్యం మత్తులో ఉన్న యువకులు ఆగ్రహానికి గురై సిబ్బంది నరసింహ, రవి, వెంకటరెడ్డిపై దాడికి దిగారు. దాడిలో సిబ్బందికి గాయాలు కాగా బాధితులు నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఇప్పటి వరకు పోలీసులు సరైన చర్యలు తీసుకోవటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నాచారంలో పెట్రోల్ బంకు సిబ్బందిపై మద్యం మత్తులో ఉన్న యువకులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మల్లాపూర్లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో ఈ ఘటన చోటు చేసుకుంది. అన్నపూర్ణ కాలనీకి చెందిన సూర్య, కన్నా, జావేద్తో పాటు మరో యువకుడు ఖాళీ బాటిల్లో పెట్రోల్ నింపాలని బంకు సిబ్బందిని కోరారు. అయితే బంకు మూసివేశామని సిబ్బంది చెప్పడంతో మద్యం మత్తులో ఉన్న యువకులు ఆగ్రహానికి గురై సిబ్బంది నరసింహ, రవి, వెంకటరెడ్డిపై దాడికి దిగారు. దాడిలో సిబ్బందికి గాయాలు కాగా బాధితులు నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఇప్పటి వరకు పోలీసులు సరైన చర్యలు తీసుకోవటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ నాచారంలో పెట్రోల్ బంకు సిబ్బందిపై మద్యం మత్తులో ఉన్న యువకులు దాడి చేసినట్టు తెలుస్తుంది. అయితే అప్డేట్స్ ఏంటి? మద్యం మత్తులో పెట్రోల్ బంకు సిబ్బంది పైన కొంతమంది యువకులు దాడి కూడా పాల్పడ్డారు. మొత్తానికి చూస్తే నాచారం మల్లాపూర్ లో యొక్క పెట్రోల్ పంపులో ఒక ఖాళీ బాటిల్లో పెట్రోల్ నింపాలని చెప్పి కూడా వారు జూలుం వ్యక్తం చేస్తారు. దీంతో పెట్రోల్ బంకు మూసివేశాము, పెట్రోల్ పోసేది లేదని చెప్పి కూడా సిబ్బంది ఒకసారిగా చెప్పడంతో ఇటు మల్లాపూర్ కు సంబంధించిన సూర్య, కన్నా, జావేద్ అని మరొక వ్యక్తి పూర్తిగా సిబ్బంది పైన కూడా దాడి కూడా పాల్పడ్డారు. అయితే దాడికి పాల్పడిన నేపథ్యంలో వారికి గాయాలు కూడా అయ్యాయి. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు మాత్రము సరిగ్గా స్పందించడం లేదని చెప్పి కూడా పెట్రోల్ బంక్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అర్ధరాత్రి వచ్చి ఒక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయాలని చెప్పి కూడా వీరంతా కూడా మద్యం మత్తులో ఉన్నారు. ఖాళీ బాటిల్ తీసుకొచ్చారు. అయితే ఖాళీ బాటిల్లో పెట్రోల్ పోయామని చెప్పినా కూడా వీరు వినకుండా పోయాల్సిందే అని చెప్పి తమ పైన దాడి కూడా పాల్పడినట్టుగా దీనికి సంబంధించి ప్రధానంగా ఇటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ యొక్క సిబ్బంది దాడికి సంబంధించి గాయపడ్డ వారు నరసింహ, రవి, వెంకటరెడ్డి గారికి సంబంధించి పోలీసులు కూడా గుర్తించారు. మొత్తానికి దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పెట్రోల్ బంక్ సిబ్బంది సంబంధించి వారు వేడుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ పవన్.